హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియో పూర్తి వరకు చూడడం. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదట హామీ ఇవ్వడం, తర్వాత దానిని ఆటెక్కించడం అనేది కాంగ్రెస్ సర్కారు నానుడిగా మారుతుంది. వాస్తవాలు పాలనలకు ఏడాది దాటిపోయినా వారి హామీలకు అమలుకు మాత్రం అతిగతి లేకుండా పోయింది. రోజులు నెలలేగాక ఏకంగా ఏళ్లు కూడా దాటిపోవాల్సి వస్తుంది. 6 గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం గడిచిపోయినా చివరికి ఒక్క హామీని కూడా చక్కగా అమలు చేసిన పాపాన పోలేదు. దీంతో పెంచిన పింఛన్ కోసం ఇన్నాళ్లుగా ఆశ చూపి ఎదురు చూసిన పండుటాకులు వితంతువుల్లో తీవ్ర అసహనం పెరుగుతుంది. ఇక దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ 6,000 పింఛన్ వారు అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆఖరికి అవన్నీ అడియాశలవుతున్నాయి. పెంచిన పింఛన్ను అందించకుండా ఏళ్లు తరబడి జాప్యం చేస్తుండటంతో ప్రభుత్వంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న పింఛన్లకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఇవ్వకుండా ఏళ్లు గడుపుతున్న కాంగ్రెస్ సర్కారు ఇక కొత్తగా పెట్టుకున్న తమ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం కలిగిస్తుందో అంటూ కొత్త దరఖాస్తుదారులకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా 2,000 చొప్పున పింఛన్లు ఇస్తామన్న మాట ఏమైందో, కొత్త ప్రజాపాలన సభల్లో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. గత కేసీఆర్ సర్కార్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 2016లో 4,016 ఇస్తున్న ఆసరా పింఛన్లకు తాము మరో 2,000 కలుపుతామని, తాము అధికారంలోకి రాగానే 4,000, 6,000 చొప్పున పెంచి పింఛన్లు జమ చేస్తామని గత ఎన్నికల్లో సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్దారులకు అలా 2,000 ఆశ చూపి అధికారంలోకి వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పింఛన్ మొత్తం పెంచకుండా దాన్ని లబ్ధిదారులకు జమ చేయకుండా చుక్కలు చూపిస్తుంది. ఇక వీరేగాక ఇవి పింఛన్ల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 45,332 దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. వీరి పింఛన్లు ఇప్పటికే ఆమోదం పొందలేదు. తమకెప్పుడు ఇప్పుడు పింఛన్లు ఇస్తారంటూ వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక కొత్త పింఛన్ దరఖాస్తుదారులు కూడా రోజుకు పెరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తే దరఖాస్తు చేసుకునేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న మొదటి గ్రామాల్లో కేవలం 4 పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి నూతన దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ కొత్త పెన్షన్ కోసం కూడా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అందించిన 2,000, 4,000 పింఛన్లు ఇప్పటికే దిగ్గవుతున్నాయి. రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన పెన్షన్ కూడా మొత్తం ఎప్పుడు జమ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పింఛన్ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళిన ప్రతి సమయంలోనూ ఈ బ్యాంకులో డబ్బులు జమ అయ్యాయా అని అడుగుతూనే ఉన్నారు. ఇక ఈ ఆసరా మరియు చేయూత పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాము. ఆసరా పెన్షన్ డబ్బులు గత 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హోల్డ్లోనే ఉన్నాయి. అవి ఇప్పటి వరకు ఎవరికి కూడా 2 ఏళ్ల నుంచి డబ్బులు జమ అవ్వలేదు. వాటి కోసం ఎంతోమంది అర్హులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ ఆసరా పింఛన్ డబ్బులు ఒకటేసారి మొత్తంగా అయితే మార్చి 31 తేదీ తర్వాత, అంటే ఏప్రిల్ మొదటి వారంలో కొత్త బడ్జెట్ రాగానే ఆసరా పెన్షన్ డబ్బులు ఒకేసారి ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక చేయూత పెన్షన్ అయితే రేపటి నుంచి మీ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.